నమస్తే. తన ఈల పాటతో ప్రజలందరినీ అబ్బురపరిచి యువతకే ఆదర్శంగా నిలిచిన మరియు కవి, గాయకుడు, ఆయన కళాకారుడు మన గడ్డం నరసయ్య గారితో ఈరోజు మాట్లాడదాం. నమస్తే గడ్డం నరసయ్య గారు. నమస్తే. మీరు రాజకీయాలకి ఎప్పుడు వచ్చారు సార్? నేను విద్యార్థి దశలోనే రాజకీయాలకు వచ్చాను 1976లో. అప్పుడు కాలేజీ జీవితంలోనే అంటే విద్యార్థి జీవితం నుంచే రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. విద్యార్థి యువజన సంఘాలు అప్పటి నుంచి అప్పుడే ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ విభాగంలో, తర్వాత యువజన కాంగ్రెస్ విభాగంలో, కాంగ్రెస్ పార్టీలో వివిధ శాఖల్లో, తాలూకా స్థాయిలో, పట్టణ స్థాయి, జిల్లా స్థాయిలో, తర్వాత లాస్ట్ మళ్ళా 2013లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మన కార్యదర్శిగా శ్రీమతి సోనియా గాంధీ గారితో నియామకం కావడం. అప్పటి నుంచి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో తాలూకా యోజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, తర్వాత పట్టణ కాంగ్రెస్ ఫస్ట్ పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి, పెద్ద కాంగ్రెస్కి కార్యదర్శిగా పనిచేసాను. యూత్ కాంగ్రెస్ కంటే ముందు, తర్వాత యూత్ కాంగ్రెస్లో చేసాను. తర్వాత ఆల్ ఇండియా మన శిక్షణ విభాగాలు, ట్రైనింగ్ క్యాంప్స్ ఉండే డెవలప్మెంట్, మన యూత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ సెంటర్ అని, జిల్లా యువజన కాంగ్రెస్ కోఆర్డినేటర్గా, తర్వాత జిల్లా యువజన కాంగ్రెస్ ప్రసార దళ్ అధ్యక్షునిగా, ఈ రకంగా తర్వాత మళ్ళా బీసీ సెల్ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కిసాన్ సెల్ అంటే రైతు విభాగం కో చైర్మన్గా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి 2013లో మన శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, వారి యొక్క ఆశీస్సులతోని బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షులు అయినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం చేయబడ్డం. ఆ తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది. మీరు అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్కు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని మీకు ముందే తెలుసా? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి విషయం కాకుండా, ఆ యొక్క ప్రభుత్వ విధానాలు నచ్చక, ఆ యొక్క నిరంకుశ పద్ధతులు కానీ, వాళ్ళు అవలంబిస్తున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి పనుల వల్ల కానీ అన్ని విరక్తి చెంది, ఆనాడు ఉన్నటువంటి యువతకు, విద్యార్థికి అందరికి కూడా నష్టం జరిగే విధంగా వాళ్ళ చర్యలు, ఈ అన్ని ఎగ్జామ్స్ మనం యువకులందరికీ కూడా ఈ ఉద్యోగాల కోసం పెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా పేపర్ లీకేజ్ కావటం, తర్వాత పరీక్షలు రద్దు చేయటం, ఈ రకంగా అనేక అవకతవకలు జరిగి యువతకు అన్యాయం జరిగినటువంటి క్రమాన్ని చూడలేక, అదే క్రమంలో అప్పుడు ఆ కాళేశ్వరం అద్భుతమైనటువంటి కాళేశ్వర నిర్మాణం అనేటువంటి ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, అది ఈ ఎన్నికల ముందే దాని యొక్క ప్రకృతి కూడా దాన్ని సహించే పరిస్థితులు లేకుండా పోయింది. ఆ కాలంలో అది మొత్తం ప్రకృతి కూడా వక్రించి బీటలు బారినటువంటి పరిస్థితులు, అంటే అవినీతిమయమైన లోపభూయిష్టమైనటువంటి పనులు, అవినీతిమయమైనటువంటి పనుల వల్ల అవిరక్తి చెంది, తర్వాత అనేకమైనటువంటి అది ఒక కుటుంబ పార్టీగా, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అర్థమైంది. నాకు ఆలస్యంగా అర్థమైంది. అర్థమైనటువంటి క్రమంలో నేను 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి హోదా నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఆనాటి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నాకు సముచితమైనటువంటి స్థానం లభించక, దాన్ని కన్నా ఈ రేపేమో మాపేమో అని చూసి ఇక విరక్తి చెంది, తర్వాత ఈ లోపభూయిష్టమైన పనులు, అవినీతిమయమైనటువంటి పనులు, తర్వాత నిరంకుశత్వమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నీ భరించలేక తిరిగి మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. కానీ ముందే ప్రభుత్వం రాకపోని, కానీ నా పాత పార్టీ అంటే పాత గృహానికి, పాత ఇంటికి, మా ఇంటికి నేను వెళ్తాను అనేటువంటి భావనతోని కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. కానీ ముందే ప్రభుత్వం వస్తున్నటువంటి అంచనా కానీ మనకు తెలియదు అది. ఎందుకంటే రాజకీయాల లోపల గెలిపోవటం సహజం. రేపు ఏ ప్రభుత్వం వస్తుంది అంటే మొదలే ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కాబట్టి అట్లాంటిది ఏం లేదు. కాబట్టి విరక్తి చెందే నేను మళ్ళీ మా మాతృ సంస్థకు తిరిగి స్వగృహానికి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మీరు కవిగా, గాయకునిగా, రాజకీయ నాయకుడిగా ఉన్నారు. మీకు సంతృప్తినిచ్చేది ఇది? కవిగా, గాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఏదైనప్పటికీ కూడా వృత్తిపరమైనటువంటి మనం వ్యవసాయము, తర్వాత బిజినెస్, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తాం. అది వృత్తి. రాజకీయం అనేటువంటిది ఫుల్ టైం పొలిటికల్ వర్కర్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో
తృప్తినిచ్చేటువంటిది ప్రజా జీవితంలో ఉండేటువంటి ప్రజలకు సేవ చేయటమే ఒక తృప్తి కలిగిస్తుంది అనేటువంటి అభిప్రాయం నాకున్నది వ్యక్తిగతంగా. నిత్యం ప్రజలతో మమేకమై నలుగురికి సేవ చేయాలి, నలుగురికి సహకారం అందించాలి అనేటువంటి భావన, అభిప్రాయం ఆనాటి నుంచే నాకు విద్యార్థి దశ నుంచే అబ్బింది. అదే క్రమంలో అదే తృప్తినిస్తుంది. ఇక కళ అనేటువంటిది అదే ప్రవృత్తి. కళాకారుని ఈలపాట ఏదైతుందో అది ప్రవృత్తిగా ఉంటుంది. అది నాకు చిన్నతనం నుంచే ఆ ఈలపాటలో ప్రావీణ్యం ఉండి అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు ఇచ్చి ఆ ఈలరత్న అవార్డు పొంది, ఈల కోకిల అవార్డు పొంది, తర్వాత ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. ఇచ్చినటువంటి క్రమంలో కూడా అప్పుడు మనం పాటల CD కూడా రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని పాటలతోనే అందులో ప్రధానమైనటువంటిది మనకు జాతీయ గీతం జనగణమన గాని, నేడు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి జయ జయ హే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దానికి గుర్తింపు ఇవ్వలేదు, కానీ వాడుకున్నారు ఎన్నికల్లో. కానీ నేడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ఉద్యమంలో వాడుకున్నటువంటి పాటను, తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి అన్ని వనరులతో కూడినటువంటి అన్ని ఇప్పుడు మనకు దైవం ఇచ్చినటువంటి ప్రకృతి వనరులన్నీ కూడా ఎంతో ఉన్నది. దీన్ని అంతా కూడా మరి అందశ్రీ గారు అందించినటువంటి కవిత్వ రూపంలో ఇచ్చినటువంటి దీన్ని రాష్ట్రీయ గీతంగా అధికారికంగా ప్రకటించినటువంటి క్రమంలో అది తెలియక ముందే దాన్ని మనం అప్పుడు జయ జయ హే తెలంగాణ పాటను కూడా ఈలలో పాడటం జరిగింది. తర్వాత జనగణమన కానీ, తర్వాత గాంధీ పుట్టిన దేశం కానీ, దేశభక్తి గేయాలు, సినిమా పాటలు, తర్వాత ఇతరత్ర జానపద గేయాలు, దైవభక్తి గేయాలు అనేవి అనేకమైన అన్ని కూడా ఈలపాట ద్వారా వినిపించడం అది ఒక ప్రవృత్తి. చాలా తృప్తినిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, గ్రూప్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్లో ఇచ్చినప్పుడు కానీ చాలా తృప్తినిస్తుంది. అదొక ఉల్లాసం, మానసికమైన ఉల్లాసాన్ని అందిస్తుంది అనేటువంటి అభిప్రాయంలో ఈ ఈలపాటను ఎంచుకోవటం జరిగింది. మీరు ప్రజలకు ఏమైనా సేవ చేశారా? చేసిన సేవలు ఏంటి? ప్రజలకంటే నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా అంటే మున్సిపల్ కౌన్సిలర్గా చేసిన. ఫస్ట్ మొట్టమొదటి కౌన్సిల్ సిరిసిల్లాలో మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత ఆ మొట్టమొదటి కౌన్సిల్లోనే మున్సిపల్ కౌన్సిలర్గా ఎలక్ట్ కావడం జరిగింది. తదనంతరం రెండో పర్యాయం మళ్ళీ తిరిగి కౌన్సిలర్ ఎన్నికై మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేయడం జరిగింది. ఆనాడు కౌన్సిలర్ కానీ ఫ్లోర్ లీడర్ కానీ సిరిసిల్ల పట్టణంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది ప్రజలకు ఆనాడు పరిస్థితుల్లో. తర్వాత ప్రధానంగా చేసేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి మొదటి బైపాస్ కానీ అప్పుడు శాంక్షన్ చేపించి, ఆనాడు కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఆనాడు అది జీవన్ రెడ్డి గారు R&B మినిస్టర్, దాన్ని శాంక్షన్ చేపించి ఆ రోడ్డు నిర్మాణానికి, ఆ రోడ్డు మళ్ళీ ఇప్పుడు రగుడు జంక్షన్ దాకా వెళ్ళటానికి ప్రధాన కారణం నా శక్తి వంచన లేకుండా శ్రమించి అట్టి రోడ్డు నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించిన అదొక తృప్తినిస్తుంది నాకు ఇప్పుడు చూసినప్పుడు కూడా. అది తర్వాత మొట్టమొదటిలో దాన్ని చంద్రంపేట దగ్గర ఉన్నటువంటి సాయిబాబా గుడి దగ్గరికి తీసేది, అది కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఒప్పించి రగుడు జంక్షన్ వరకు అయితేనే కరెక్ట్ ఉంటుంది అనేటువంటి దాంట్లో తెలియపరిచి వాళ్ళకి అంతా తెలియపరిచి దాని పద్ధతిగా అన్న ఇట్లా ఉన్నది అనే విషయాన్ని అంతా విశదీకరించిన తర్వాత జీవన్ రెడ్డి గారు సంబంధిత అధికారులతో R&B అధికారులతో మాట్లాడి ఇక్కడ నుంచి మన మానేర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి రగుడు జంక్షన్ దాకా చేయడం అది నాకు తృప్తినిచ్చేటువంటి పని. దాని తర్వాత రైల్వే లైన్ శాంక్షన్ చేసేది, అంటే అలైన్మెంట్, రైల్వే లైన్ అలైన్మెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎల్లమ్మ గుడికా నుంచి చక్కగా ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ ఏదైతుందో, ఇప్పుడున్న మన కలెక్టరేట్, ఈ రకంగా రైల్వే లైన్ అలైన్మెంట్ చేస్తే సిరిసిల్ల పట్టణం పెరగనున్నటువంటి ప్రాంతం ఇది మాత్రమే. ఎందుకంటే మీదికి ఒక చెరువు ఉంటే తీసేసి బీవై నగర్ అయింది, ఇక్కడ ఇంకో చెరువు ఉన్నది, తర్వాత ఇక సిరిసిల్ల పట్టణం పెరిగే పరిస్థితి లేదు కాబట్టి ఇటే ఉంది అనేటువంటి దాంట్లో ఆనాడు పెద్దలు కీర్తిశేషులు వెంకటస్వామి గారి సహకారం, ఈనాడు మొన్నటి వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న సీనియర్ నాయకులు హనుమంతరావు గారు రాజ్యసభ సభ్యులుగా ఉంటే వారి సహకారం, విఠలరావు గారు అని మన BC పార్లమెంట్ మెంబర్ల ఫోరం కన్వీనర్ ఉండే మహబూబ్ నగర్ MP, వారి సహకారం తీసుకొని ఆ రైల్వే లైన్ అలైన్మెంట్ చేంజ్ చేయించడం జరిగింది. అది తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడు రగుడు నుంచి వెంకటాపూర్ ఏదైతే బైపాస్ రోడ్ చేసారో రెండో బైపాస్ రోడ్, అది కూడా ప్రధాన మూల కారణమే.
ఎందుకంటే ఒక కార్యక్రమంలో అక్కడ పాఠశాల భవనం తరగతి గదులు ప్రారంభం చేయడానికి ప్రభాకర్ గారు వచ్చినప్పుడు అదే మీదికి ఇంత భూమి అంతా ఓపెన్ గా ఉంది, మరి ఊరు ఎందుకు పెరుగుతలేదు ఇక్కడికి అని అన్నప్పుడు మాస్టర్ ప్లాన్ లో రింగ్ రోడ్ చేస్తే ఈ ఊరు పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేసింది. అరే ఈ మాస్టర్ ప్లాన్ అనేది మరి ఇవ్వండి, దాన్ని నేను ప్రపోజల్ చేస్తా అనేటువంటి దాంట్లో ప్రభాకర్ గారు చెప్పిన తర్వాత అప్పుడే ఆ మాస్టర్ ప్లాన్ చూపించిన తర్వాత అప్పటిదప్పుడే మేము ఈ 2వ బైపాస్ రోడ్కు విజ్ఞప్తి ఎంపీ గారికి చేయటం, వారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్ వస్తే వారికి ప్రభాకర్ గారు సభలో ఈ 2వ బైపాస్ రోడ్ ప్రస్తావన విజ్ఞప్తి చేయటం, ఆ సభలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు మేము తగిన సాయం అందిస్తాం రోడ్డుకు అని చెప్పి ప్రకటించటం, దానికి కూడా పునాది వేసినటువంటి దానిలో అంటే దానికి అది ప్రారంభం కావటానికి ఆ ఆలోచన రావటానికి మూల కారణం. తర్వాత అలైన్మెంట్ చేయడానికి కూడా ఆనాడు ఉన్నటువంటి అధికారులను తీసుకొని బైకుల మీద వెళ్ళి అలైన్మెంట్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక ఊళ్ళో మనం పట్టణంలో మున్సిపల్లో ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు మున్సిపల్ పక్కన ఉన్నటువంటి విశ్వనాథ దేవాలయం కూడా పురాతనమైనటువంటి దేవాలయం, ఏనాడు వెనకడు అట్టి దేవాలయాన్ని కూడా మళ్ళా పునర్నిర్మాణం చేయుటకు మనం చాలా పట్టి దాన్ని పునర్నిర్మాణం చేయించే కార్యక్రమం కూడా మనమే చేసినాం. అది కూడా ఇవాళ ఎంతో తృప్తినిస్తుంది. ఇవన్నీ కూడా ఈ బైపాస్ రోడ్లు కానీ, రైల్వే లైన్ అలైన్మెంట్ చేంజ్ చేయడం కానీ, తర్వాత ఇప్పుడు ఆలయ నిర్మాణం కానీ. ఇంకొకటి ప్రధానమైన ఘట్టం, ఏదైతే మనకు మల్కపేట ప్రాజెక్టుకి ఇక్కడ LMD నుంచి నీళ్లు వెళ్తున్నాయో ఆ నీళ్లు వెళ్ళేటువంటి సొరంగ మార్గం ద్వారా వెళ్ళడానికి రగుడు నుంచి అంటే మన సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ తర్వాత ఉండే అప్పటి వరకు ఇది ఓపెన్ కెనాల్ చేశారు ప్రపోజల్. ఓపెన్ కెనాల్ చేయటం వల్ల పెద్ద పెద్ద కట్టలు పోస్తారు కాలువ ఓపెన్ గా ఉండటం వల్ల. కాబట్టి ఇటంతా కూడా ఊరు నష్టం జరుగుతుంది, పెరగది అనేటువంటి దాంట్లో ఆ సొరంగ మార్గాన్ని అక్కడి వరకు మార్పించింది కూడా నేనే ప్రధానంగా. ఆనాడు ఉన్నటువంటి ELC నాయక్తో హరిరామ్ నాయక్తో మాట్లాడి, ఆయన వినకపోతే సుదర్శన్ రెడ్డి గారు ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి వారిని ఒప్పించి ఆ సొరంగ మార్గాన్ని అక్కడ మార్పించినాం. లేకపోతే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం కాకపోతుండే అక్కడ. అది చేయడం వల్ల అక్కడ కలెక్టర్ నిర్మాణం చేశాం. ఆ కలెక్టర్ నిర్మాణం ప్రదేశం కూడా సరైన ప్రదేశం కాదు, ఇంకా మనం చూస్తున్నాం మొన్న మునిగిపోయింది. కాబట్టి సరే అది జరిగింది. ఇవన్నీ కూడా మనం చేసిన పనులు, ఇవన్నీ తృప్తినిచ్చేటువంటి పనులు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. ఒక్కసారి ఈలపాట అమ్మ లోపల చూసినాను.